హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ భూమిక భానుప్రసాద్. నేను మా మమ్మీ దగ్గర నేర్చుకునేటువంటి కొన్ని వంటకాలను మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా రొయ్యలు బెండకాయ కాంబినేషన్లో చేసిన కర్రీ తిన్నారా? నేనైతే తినడం ఇదే ఫస్ట్ టైం. ఒకసారి ప్రాసెస్ని చూసేద్దామా? ముందుగా ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులోనే ఆవాలు ఇంకొంచెం జీలకర్ర వేసి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు ఇంకా ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ దగ్గరకై బాగా వేగిన తర్వాత అందులో టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. అవి కొంచెం వేరంగా మగ్గాలంటే లైట్గా సాల్ట్ని కూడా వేసుకోవచ్చు. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగాక కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు టమాటా వేయక ముందు. అదంతా బాగా వేగాక ఆయిల్ అంతా బయటికి కొంచెం తేలిన తర్వాత అందులోనే ముందుగానే రొయ్యల్ని బాగా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఉడికించుకొని ఒక సైడ్కి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ రొయ్యల్ని అయితే అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కాసేపు కలుపుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం ఇంకా సాల్ట్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం ఆ రొయ్యలు అంతటికి పట్టేలా. తర్వాత ధనియాల పొడి ఇంకా వేయించుకొని పౌడర్ చేసుకునేటువంటి జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. మళ్ళీ కలుపుకున్న తర్వాత గరం మసాలా కూడా వేసుకొని మళ్ళీ రొయ్యలంతటికి బాగా పట్టేలా కలుపుకోవాలి. అంతా బాగా కలిపిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకునేటువంటి బెండకాయలను అయితే అందులో వేసుకొని అదంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని వాటిలో వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం ఏదైనా చాలకపోతే ఒకసారి చెక్ చేసుకొని సరిపడేలా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి. కూర అంతా దగ్గరకు అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ కూర చపాతీతో కానీ రైస్తో కానీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీని అయితే మా మమ్మీ చేస్తుండగా నేను వీడియోని షూట్ చేశాను. ఇలానే మా మమ్మీ రకరకాల వంటలు అయితే చేస్తుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.